7-8 ఏళ్ల కింద మన బీబీ నగర్ నుంచి పోచంపల్లికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి, ఆ రహదారి మధ్యలో ఉన్నటువంటి రుద్రవెల్లి జూలూరు మధ్యలో మూసీ నది పైన బ్రిడ్జి నిర్మాణం కోసం మొదటిసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు శాంక్షన్ అయినటువంటి ఈ బ్రిడ్జి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది. బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి ఈ బ్రిడ్జి పనులను సత్వరం పూర్తి చేయాలని సిపిఎం పోరుబాటులో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాగా వర్షాలు వస్తే హైదరాబాద్ నుంచి మూసి పొంగి పొందుతున్నటువంటి సమయంలో ఈ రుద్రవెల్లి నుంచి జూలూరు కానీ, జూలూరు నుంచి రుద్రవెల్లి కానీ, లేదు పోచంపల్లి మన నుంచి బీబీ నగర్, బీబీ నుంచి పోచంపల్లి పోయేటువంటి ప్రయాణికులకి తీవ్రమైనటువంటి అసౌకర్యం ఏర్పడుతూ ఉన్నది. చుట్టూతా తిరగాల్సిన, అటు హైదరాబాద్ నుంచి పోవాల్సి వస్తుంది, లేదంటే ఈ మధ్యన బట్టుగూడెం సంబంధించినటువంటి బ్రిడ్జి నిర్మాణం అయింది కాబట్టి బట్టుగూడెం మీదకి వెళ్ళి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ రోడ్డు విషయంలో తీవ్రంగా ఈ ప్రభుత్వమైనా పట్టించుకొని, మన అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడింది మేము చూసినాం. దీని మీద ప్రత్యేక చొరవ చూపి దీనికి సంబంధించినటువంటి నిధులు రాబట్టి ఈ బ్రిడ్జి పనులను సత్వరంగా పూర్తి చేయాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే రోడ్డు మీద మూసీ సంబంధించినటువంటి రుద్రవెల్లి సంబంధించినటువంటి జూలూరు మధ్యన ఉన్నటువంటి రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రభుత్వం దీని మీద స్పందించి నిధులు కేటాయించాలని, సత్వరమే ఈ మధ్యన అయిపోయినటువంటి అర్ధాంతరంగా అయిపోయినటువంటి ఈ బ్రిడ్జి పనులని పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.